జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్కు వెళ్లిన టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ విషాద ఘటనలో కళ్ల ముందే కట్టుకున్న వారిని కడతేర్చి తీరని శోకాన్ని మిగిల్చారు. ఆడబిడ్డల నుదుట బొట్టునుదుడు చేసిన ఉగ్రమూకలపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఆపరేషన్ సింధూర్ పేరుతో రంగంలోకి దిగింది. ఇదిలా ఉంటే ఇటీవల పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా మన భారత సైనికులు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని రంగంపేటలో జై భారత్ జై జవాన్, భారత్ పంతం ముష్కరుల అంతం అన్న నినాదంతో సాహితీ ధన్యత సైకత శిల్పాన్ని రూపొందించారు. ఓవైపు జవాన్లు, మరోవైపు గర్జిస్తున్న మహిళలను 10 గంటల సమయంలో 3 యూనిట్ల ఇసుకతో ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు. వీరు రూపొందించిన ఈ సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంటోంది.